నరేంద్ర మోడీ విశ్వగురు అంటారు కదా, గొప్పోడు అంటారు కదా, ట్రంప్ భుజం మీద చెయ్యేస్తాడంటారు కదా, అలాగే పుతిన్తో డైరెక్ట్గా మాట్లాడతారంటారు కదా, ఇప్పుడు ఐఎంఎఫ్ లోన్ ఎందుకు ఆపించలేకపోయాడు? ఇది ఎవడో నిన్న నాకు పెట్టిన మెసేజ్. నవ్వు వచ్చింది. ఇప్పుడు ఆయన జవాబు చెప్పాలా, నేను జవాబు చెప్పాలా నరేంద్ర మోడీని? నేను ఇంకోటి, ఐఎంఎఫ్ ఏమన్నా నరేంద్ర మోడీ జేబులో వస్తువా? అమెరికా ఇప్పించింది, నష్టమే ఉంది, 8,500,000 కోట్లు. దాన్ని ఎవరు తీసుకుంటారు? సైన్యం కొంత మింగేస్తుంది, ఆయుధాలకు కొంత, మళ్ళీ అమెరికా దగ్గర ఆయుధాలు కొన్నా లేకపోతే వేరే దేశాల దగ్గర ఆయుధాలు కొన్నా కొంటారు. ఈ డబ్బులు దానికి టర్న్ చేస్తారు. ఇంకోటి, 24 సార్లు దివాళా తీశానని ప్రకటించుకుని డబ్బులు ఇవ్వలేనన్నటువంటి ఐఎంఎఫ్కి మళ్ళీ అప్పిస్తోంది. అంటే ఏంటి అక్కడ? ఒకప్పుడు తీవ్రవాదాన్ని పెంచి పోషించింది పాకిస్తాన్ అయితే, దాన్ని నడిపించింది అమెరికా, యూరోప్ దేశాలే. వాళ్ళు ఇప్పించిన డబ్బులతోనే అది అట్టగా పెరిగింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ మారిపోయి అర్జెంటుగా ఉంటారా? పైకి ఇప్పుడు గంభీరంగా నీతి వచనాలు పలుకుతారు, వీళ్ళు కాదా పెంచి పోషించిన ఉగ్రవాదాన్ని. కాకపోతే అది తెలిసి కూడా వాళ్ళ చేతిలో పావు అయింది పాకిస్తాన్. ఇప్పుడు 8,500 కోట్లు అంటే సరే, వాళ్ళు లంచాలు ఏం తీసుకోకుండా 8,500,000 కోట్లు ఇప్పుడు యుద్ధానికి వాడతారనుకుందాం. 2 రోజులు పెట్రోల్కి వస్తుంది అక్కడ, పెట్రోల్కి సబ్సిడీకి. అలాగే కనీసం ఒక ఎయిర్పోర్ట్ ఇప్పుడు ధ్వంసమైనటువంటి ఒక ఎయిర్ బేస్ రిపేర్లకు కూడా చాలదు. దానికే భారతదేశం ఓడిపోయి, నరేంద్ర మోడీ ఓడిపోయి పాకిస్తాన్ గెలిచిందని మాట్లాడుకోవడం అంటే మనం ఏ దేశంలో ఉన్నామో, ఎవరి కోసం మాట్లాడుతున్నామో ఆలోచించుకోవాలి.